ఆకలిగొన్న వారికి పెట్టుటయు దిక్కుమాలిన పిల్లల్ని ఇంట్లో చేర్చుకున్నటయు వస్త్రహీనుని కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుట దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చూసేది ఏందో తెలుసా? దిక్కుమాలిన వారికి సాయం చేసినప్పుడు, ఆ పేదవారిని ఆదుకున్నప్పుడు, బంధకాలంలో ఉన్నప్పుడు, బంధకాలంలో నుంచి విడిపించినప్పుడు, దుర్మార్గుడు వేసిన కట్లు ఇప్పినప్పుడు, ఆహారము లేని వారికి, ఆకలిగా ఉన్న వారికి, ఆపదలో ఉన్న వారికి, అక్కడ కలిగి ఉన్న వారికి చేయుటమే లక్ష్యం. ఈ అంజూరపు చెట్టు గురిందో తెలుసా? బాధలలో, కష్టాలలో, ఇబ్బందులలో, నష్టాలలో ఇక నేను బ్రతకను, ఇక నా వ్యాధికి చికిత్స లేదు, అయ్యో ఇక నేను మరణమైపోతానట, అయ్యో నా జీవితం ఇంతేనా, అయ్యో అని ఆ కన్నీరు మున్నీరే కలవరము చెందుతున్న ఆ వ్యాధిగ్రస్తుని కొరకు ఒక గొప్ప సమర్పణతో నిలబడింది ఈ అంజూరపు చెట్టు. సంపట్టుకుంటూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు అనొచ్చు, అయ్యా దేవుడు ప్రవచనం చెప్పాడు, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు బాగు చేస్తానన్నాడు, దేవుడు కన్నీరు చూస్తానన్నాడు. ప్రార్థన అది కాదని అనట్లేదు. కానీ ఈ భయంకరమైన కురుపు వ్యాధి నుంచి బాగుపడటానికి దేవుడు కూడా రెండో పాయింట్, ఫస్ట్ పాయింట్ దేవుడు బాగు చేయలేదు, కానీ రెండో పాయింట్ ఈ అంజూరపు చెట్టు లేకపోతే అంజూరపు చెట్టు లేకపోతే దేవుడు కూడా చాలా మంది సేవ చేయరా నాయన, సేవ చేయి, దేవుడు నేను వాడుకుంటాడు, దేవుడు ప్రణాళికలో ఉన్నావు, దేవుడి ఉద్దేశంలో ఉన్నావంటే ఏం చేస్తారు తెలుసా? ఎన్కరేజ్ ఉంటారు. అంటే నువ్వు నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను ఒక పాత్రగా, ఒక అవసరం వచ్చే వ్యక్తిగా, ఒక అవసరానికి ఒక వినియోగపడే ఒక వ్యక్తిగా ముందు వాడుకుంటాడు. దేవుడు స్తోత్రం. మనం ఏదైనా ఒక ప్రయాణం చేయాలనుకుంటే మనం బస్సు ఎక్కడానికో, ఆ వెహికల్ ఎక్కడానికో, వాహనం ఎక్కడానికో రోడ్డు మీదకి రావాలి. ఇంట్లోనే ఉండి నేను ఊరికి పోవాలి, ఇంట్లోనే ఉండి ఊరికి పోవాలంటే కొందరు అట్లానే ఉంటారండి. ఎట్లుంటే అట్లానే ఉంటారు. అంటే నీవు నేను ఈ అంజూరపు చెట్టులాగా మనము నిలబడితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడు స్తోత్రం. వ్యాధిగ్రస్తుని బాగు చేయడానికి, ఆ మరణకరమైన రోగం నుంచి విడిపించడానికి, ఆ పుండుని ఏమైనా బెందు లేకుండా మాన్పటానికి ఏది అవసరం వచ్చింది? అంజూరపు చెట్టు. చూడండి, ఈ చెట్టుకి ఎంత తీర్మానం. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో ఒక చక్కటి 47:12 వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47:12. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నది తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధానికి, రోగానికి చికిత్స కావటానికి, వాటి పండ్లు ఆహారము. అంటే మీరు ఫలించకపోతే బొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని యోహాను గారు మత్తయి సువార్త, లూకా సువార్త చూడండి. ఒక క్రైస్తవుడు ఫలాలతో వరాలతో